వీక్షకులందరికీ శుభ సాయంకాలం అండి. మీ హ్యుమానిటీ బాగుందండి బ్రహ్మనాయుడు గారు. థ్యాంక్ యూ సార్. గుడ్. ఆ కన్సర్న్ లోనే ఆలోచిద్దాము. మేము నిజంగా కక్షపూరిత ధోరణికి గాని ఎల్లదలుచుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. జైళ్లు ఖాళీ ఉండేవి కాదు, వీళ్ళు కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునేవాళ్ళు కాదు, కొంతమంది విదేశాలు పారిపోయేవాళ్ళు కాదు, కొంతమంది కొరియలు తీసుకొని నెలల్లో ఉండేవాళ్ళు కాదని నేను తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మద్యం గురించి గతం గురించి అదే అబద్ధాలండి. పద్దాకులు అబద్ధాలు అంటే అట్ట. మద్యపాన నిషేధం చేసే నేను ముఖ్యమంత్రిగా సంతకం చేసి తొలి సంతకం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానన్నటువంటి వ్యక్తి ఆ మద్యపాన నిషేధాన్ని పక్కన నెట్టేసి గతం మద్య పాలసీని ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కొత్త మద్య పాలసీ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసి బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళని నయానో భయానో వాళ్ళని భయపెట్టి ఆ బెవరేజ్ మొత్తం ఆక్రమించుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మద్యాన్ని ఏరులై పారించి దాదాపు 60 రూపాయలు ఉండేటువంటి చీపు లిక్కర్ని 250 రూపాయలకు అమ్ముతారా? ఏమండి, పక్క రాష్ట్రాల్లో మీకు తెలంగాణలో 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు అమ్మారని చెప్పారు వాళ్ళు. మరి మీరు ఇంత 3 రెట్లు 4 రెట్లు మద్యం రేటు పెంచినప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్ళు ఆదాయం రావాలండి? నేను ఇంకోటి అంటున్నా, అప్పుడు 2014-19 మధ్యకాలంలో ఏదో జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు మద్యం కేసులో అంటున్నారు. సిగ్గుందో లేదో నాకు అర్థం కావట్లా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అంశం ఉంటే మాట్లాడాలి కదా. అరే ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుకొని పాపం గడుపుతారండి. అదే చండాలమా, అబద్ధం ఆటమా? దీంతో పాటు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ మద్యాన్ని తీసుకొచ్చి 3-4 రెట్లు అమ్మారు కదా. మరి 1,00,000 కోట్ల రూపాయలకేమో క్యాష్ బిల్లు చూపిస్తున్నారు కదా. ఎందుకని ఇక్కడ డిజిటల్ పేమెంట్లు జరగలేదు? నిజమే, మద్యం గవర్నమెంటే అమ్మినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు దీంట్లో ప్రమేయం ఏంటంట? విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోయర్ గా బయటకు వచ్చి ఏం జరిగిందో కోసం పుట్టినట్టు చెప్పారు. మొత్తం రాస్కస్ రెడ్డిని పట్టుకున్నారు, రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం వెల్లడించాడు. సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్నారు, ఆయన ఉండయి మొత్తం చెప్పాడు. గోవిందప్ప దండం పెడతాయా, నాదేం లేదా, వాళ్ళ నాయన చేయమంటే చేశారని చెప్పారు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయన పట్టుకుంటే నాదేముందండి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పి చేశానన్నాడు. ధనంజయ రెడ్డి అదే చెప్పాడు. మరి ఈ బలమైనటువంటి ఆధారాలు లేకుండా కోర్టులో వాళ్ళని కొట్టుకుంటే బెయిల్స్ ఇస్తాయా? మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు కదా. సిట్ వాళ్ళు కోర్టుకి ఇచ్చారు కదా, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇచ్చారు కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ సీజ్ చేశారు కదా, కేవైసీ రిపోర్ట్ తెచ్చారు కదా, ఏ విధంగా డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీశారు కదా. ఇవన్నీ ఉన్నప్పుడు కోర్టులో ఏ విధంగా మీరు బుకాయిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేయండి అంటే వచ్చి అరెస్ట్ చేస్తారా? నువ్వు అరెస్ట్ చేయమన్నప్పుడు అరెస్ట్ చేయదు, దానికి ప్రాసెస్ ఉంటుందిగా. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అంత ఈజీగా రాండి